Hey all, this is Krishna Tech Telugu friends. ఈ రోజు వీడియో వచ్చేసరికి మీకు అండర్ 30 నుంచి 35,000 ఆప్రా సెగ్మెంట్లో ఉన్న ఒక 3 మొబైల్స్ అయితే మీకైతే ఈ రోజు నేను తీసుకొచ్చానండి. ఆ మూడు కూడా మీకు వీడియో కంపారిజన్ చేసి మీకు ఏది బెస్ట్ వాల్యూ అనేది మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోకి అయితే మీకు తెలుస్తుందండి. సో దాన్ని బట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇంకేం లేదు, వెళ్ళగలుగుదాం. లెట్స్ స్టార్ట్. ఓకే, 3 మొబైల్స్ కోసం మీకు కంప్లీట్గా కంపారిజన్ చేసి మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోకి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఏ మొబైల్ తీసుకోవాలి ఏంటనేది. అండ్ మీకు ఈ మొబైల్స్ మీద మీకు క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే వాటి మీద డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఒకసారి దాన్ని కూడా అలా కూడా చెక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఈ 3 మొబైల్స్ వచ్చేసరికి మనకి ఇది రియల్మీ GT60 మొబైల్ ఒకటి అండి. అండ్ షామీ సివి అండి. సివి అంటే మనకి సినిమాటిక్ విజన్ అంటారు. ఓకే. అండ్ IQ Neo 9 Pro అండి. గేమింగ్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువైతే ఈ మొబైల్ అయితే హ్యాపీగా అయితే తీసుకోవచ్చండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మొబైల్ యొక్క డిజైన్ కోసం మనం మాట్లాడుకుందాం. డిజైన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రియల్మీ GT వచ్చేసరికి మనకి 8.65 mm అయితే థిక్నెస్ అయితే వస్తుందండి మీకు. షామీ సివి వచ్చేసరికి మనకి 7.45 mm థిక్నెస్ అయితే మీకు వస్తుంది. ఓకే. అండ్ IQ Neo 9 Pro వచ్చేసరికి మనం చూసుకుంటే ఇది 7.9 mm థిక్నెస్ అయితే మీకు మొబైల్స్ అయితే వస్తున్నాయండి. ఓకే. ఈ డిజైన్లో మనం చూసుకుంటే నాకు నచ్చింది అయితే మాత్రం నిజంగా షామీలోని సివి డిజైన్ అయితే చాలా బాగుందండి. మీకు థిక్నెస్ కూడా మీకు చాలా తక్కువ, మీకు 7.4 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఓకే. చూసుకుంటే మనకి రియల్మీ వచ్చేసరికి మనకి 191 గ్రామ్స్ అయితే వస్తుంది మీకు ఫ్లాట్ డిస్ప్లే. షామీ వచ్చేసరికి మీకు 179.3 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే వస్తుంది మీకు. మీకు IQ Neo 9 Pro వచ్చేసరికి మీకు 190 గ్రామ్స్ అయితే మీకు వెయిట్ అయితే వస్తుంది. మీకు ఇది కూడా ఫ్లాట్ అయితే వస్తుందండి. ఓకేనా. సో మీకు ఈ 3 మొబైల్స్లో మీకు డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం నాకైతే డిజైన్లో నచ్చింది షామీ సివి. ఓకే. డిజైన్ పరంగా చూసుకుంటే మనకి షామీలో అయితే డిజైన్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ IQ Neo 9 Pro కూడా మీకు బ్యాక్స్ చాలా లుకింగ్ బాగానే ఉంటుంది. అంటే కొంతమంది రెడ్ కలర్స్ అవి లైక్ చేస్తుంటారు కదా, సో ఆ విధంగా రియల్మీ GT కూడా మీకు థర్డ్ ప్లేస్లో నేనైతే పెడదాను డిజైన్ వచ్చేసరికి. ఓకే. డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.78 ఇంచెస్ అయితే డిస్ప్లే అయితే మీకు అయితే వస్తుంది. LTPO AMOLED డిస్ప్లే అయితే వస్తుంది మీకు ఇది రియల్మీ GT60 మొబైల్ వచ్చేసరికి. ఓకే. అండ్ షామీ సివి వచ్చేసరికి మనకి డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచెస్ అయితే డిస్ప్లే అయితే వస్తుందండి మీకు. ఫుల్ HD AMOLED డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఓకే. IQ Neo 9 Pro డిస్ప్లే వచ్చేసరికి మనం చూసుకుంటే 6.78 ఇంచెస్ వచ్చేసరికి మనకి ఫుల్ HD AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఈ 3 మొబైల్స్ కూడా మీకు AMOLED డిస్ప్లే అయితే వస్తున్నాయి మీకు. అండ్ మీకు రియల్మీ GT60లో మీకు LTPO ప్యానల్తో అయితే మీకు AMOLED డిస్ప్లే వస్తుందండి. సో కంప్లీట్గా దీని యొక్క డిస్ప్లే సైజ్ చూసుకుంటే ఇదేండి. దీని ఒక రీఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి ఇది రియల్మీ GT60 వచ్చేసరికి మీకు ఇది 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. 6000 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుందండి మీకు రియల్మీలో. ఓకే. షామీలో మీరు చూసుకుంటే మీకు 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. 3000 పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుందండి మీకు. ఓకే. Neo 9 Proలో కూడా మీకు 144 Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. ఇది 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో కంప్లీట్గా మనం చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి దీని యొక్క ఫీచర్స్ ఇవేండి. నాకు ఈ 3 మొబైల్స్లో మనకు డిస్ప్లే దాని యొక్క రీఫ్రెష్ రేట్ ఇవన్నీ అన్ని పరంగా చూసుకుంటే మనకి ఫాస్ట్ వచ్చేసి మనకి చూసుకుంటే IQ Neo 9 Pro వచ్చేసరికి మీకు ఫాస్ట్ ఉంటుందండి. అండ్ గేమింగ్ పరంగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ మొబైల్ కూడా మీరైతే హ్యాపీగా అయితే చూస్ చేసుకోవచ్చు. ఓకే. ప్రొసెసర్ చూసుకుంటే మనకి రియల్మీ GT60 వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 7+ జనరేషన్ 3 అయితే వస్తుంది మీకు ఇది. షామీ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 అయితే వస్తుందండి మీకు ఇది. ఓకేనా. అండ్ మీకు IQ Neo 9 Pro వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 అయితే మీకైతే ప్రొసెసర్ అయితే వస్తుందండి మీకు. ఓకేనా. ఇది కూడా మీకు 64-bit ప్యానల్ అయితే వస్తున్నాయండి మీకు. ఓకే. సో వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అయితే ఈ 3 మొబైల్స్ కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అయితే మీకైతే వస్తుంది. ఇప్పుడు ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుందాం రండి. మీకు రియల్మీ GTలో వచ్చేసరికి మనకి 8GB ర్యామ్ అయితే వస్తుంది మీకు. LPDDR5Xతో 128GB స్టోరేజ్తో UFS 3.1 అయితే మీకు రియల్మీ GT అయితే 60 అయితే వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు మీకు షామీ సివిలోనే అయితే మీకు ర్యామ్ వచ్చేసరికి మనకి 8GB ర్యామ్ అయితే వస్తుంది. 256GB స్టోరేజ్ వస్తుంది. LPDDR5X తోటి UFS 4 అయితే మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ IQ Neo 9 Proలోని మీకు 8GB వచ్చేసరికి మీకు ర్యామ్ అయితే వస్తుంది. LPDDR5X తోటి 256GB స్టోరేజ్ వస్తుంది మీకు. UFS 4 అయితే వస్తుంది మీకు. IQ Neo 9 Proలోని 8GB వచ్చేసరికి 128GB వచ్చేసరికి UFS 3.1 ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని మీరైతే డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు సో రియల్మీ GT60 కెమెరా మనం చూసుకుంటే LYT 600 అయితే వస్తుందండి మీకు. ఇది OISతో మీకు సపోర్ట్ వస్తుంది. మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఫ్రేమ్ రేట్ 1.88 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది మీకు. ఫ్రేమ్ రేట్ 2.22 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. ఇవి మీకు వీడియో రికార్డింగ్ కూడా మీకు 4Kలో మీరు 30 FPS వరకు అయితే మీరు ఈ వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఫ్రేమ్ రేట్ 2.45 వైడ్ యాంగిల్ కెమెరా అయితే
మీకు కెమెరా రియల్మీ GT 60 అయితే వస్తుందండి. ఓకే, Xiaomi CV వచ్చేసరికి మనకి కెమెరా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఫ్రేమ్ రేట్ 1.63 కెమెరా అయితే వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుందండి. అండ్ 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఫ్రేమ్ రేట్ 2.2 అయితే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. ఇంకో 50 మెగాపిక్సెల్ కెమెరా మనం చూసుకుంటే ఫ్రేమ్ రేట్ 1.298 కెమెరా వస్తుంది. మీకు ఇది టెలిఫోటో కెమెరా అయితే వస్తుందండి. టెలిఫోటో సెన్స్ క్యామ్స్ వస్తాయి దీనికి. ఓకే, ఇది మీకు 4Kలో 24 FPS వరకు అయితే మీరైతే దీని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చండి. ఓకే, Xiaomiలో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఇది చూసుకుంటే డ్యూయల్ కెమెరా అయితే వస్తుందండి. మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి మీకు 2.45 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇంకో 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రేమ్ రేట్ 2.4 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మీకు వస్తుందండి. ఓకే, సో ఇది వీడియో రికార్డింగ్ కూడా మీకు 4Kలో మీరు 30 FPS వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అది ఫ్రంట్ క్యామ్ తోటి కూడా. ఓకేనా, సో కంప్లీట్గా Xiaomi కెమెరా సెటప్ అయితే ఇదండి. ఓకే, ఇప్పుడు iQ Neo 9 Pro కెమెరా కోసం మనం మాట్లాడుకుందాం. iQ Neo 9 Proలో కెమెరా వచ్చేసరికి మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఫ్రేమ్ రేట్ 1.88 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రేమ్ రేట్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. ఇది మీకు 4Kలో మీరు 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రేమ్ రేట్ 2.45 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మీ GT60 కెమెరా అండ్ Xiaomi 14 CV అండ్ iQ Neo 9 Pro ఈ 3 కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే, కానీ Xiaomiలో మీకు ఫ్రంట్ డ్యూయల్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. ముందే చెప్పారు కదా, Xiaomi CV అంటే మీకు సినిమాటిక్ విజన్ అయితే వస్తే మీకు ఇందులో వీడియో రికార్డింగ్ మీకు చాలా బాగా వస్తుందండి. ఓకే, అండ్ iQ Neo 9 Proలో మనం చూసుకుంటే మాత్రం iQ Neo 9 Proలో మీకు వీడియో కానీ ఫొటోస్ కానీ మీకు చాలా అంటే చాలా బాగుంటాయండి. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్లో చాలా బెస్ట్. iQ అంటే మీకు ఆల్మోస్ట్ గేమింగ్ చాలా బెస్ట్ మొబైల్స్ అనే చెప్పొచ్చు. అండ్ గేమింగ్ ఒకటే కాదు, ఈ ఫోన్లో మీకు ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయండి. ఒకసారి ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అండ్ రియల్మీ GTలో కూడా మీకు అంటే కొన్ని నేను ప్రీవియస్గా చూసిన మొబైల్స్ ప్రకారంగా అయితే చెప్తున్నాను. ఈ రియల్మీ కానీ ఈ Xiaomiలో కానీ ఫొటోస్ చాలా బాగుంటాయి. కొన్నిసార్లు కొన్ని అండర్ ఎక్స్పోజర్ ఎక్కువైపోతుంటాయండి. ఈ ఫొటోస్లో మాత్రం ఫొటోస్ చాలా క్లారిటీగా అయితే వస్తాయి. కొన్నిసార్లు మాత్రం ఇవి అండర్ ఎక్స్పోజర్ అయిపోయి ఓవర్గా అంటే ఓవర్ బ్రైట్గా కనిపించడం కొన్నిసార్లు అయితే అలా జరుగుతుంటాయి. ఓకే, సో ఈ 3 కెమెరాల్లో చూసుకుంటే మనకి 3 మొబైల్స్ కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో ఎక్కువగా నాకు నచ్చిన మొబైల్ అయితే ఈ 3 మొబైల్స్లో నాకు iQ Neo 9 Pro అయితే నచ్చింది. అండ్ సెకండ్ చూసుకుంటే Xiaomi వచ్చేసరికి నచ్చిందండి. ఓకేనా, సో కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే ఇదే అండి. బ్యాటరీ వచ్చేసరికి మనకి ఈ 3 మొబైల్స్లో రియల్మీ GT60లో మీకు 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు 120 వాట్స్ సూపర్ వర్క్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందండి. ఓకేనా, Xiaomiలో మీకు 4700 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు ఇది 67 వాట్స్ టర్బో వాట్స్ ఛార్జింగ్ అయితే వస్తుందండి. అండ్ మీకు iQ Neo 9 Proలో మీకు 5160 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే వస్తుందండి. ఓకే, ఈ మూడిట్లో మనం చూసుకుంటే మనకి బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం మనకి రియల్మీ GT60 మొబైల్ బ్యాటరీ అయితే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు iQ Neo 9 Pro అండి. Xiaomiలో ఇది ఒక్కటే ఎందుకు బాగా తగ్గించారో అది అర్థం కావట్లేదు. మనకి ఈసరికి మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ Xiaomi Civic కూడా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. మీకు దీనికైతే iQ Neo 9 Pro డాల్బీ అట్మాస్ అయితే లేదండి. స్టోరేజ్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి. ఓకే, మీకు మనం బ్లూటూత్ అండ్ వైఫై కోసం మనం మాట్లాడుకుందాం. రియల్మీ GT60లో మీకు బ్లూటూత్ వచ్చేసరికి మీకు 5.4 బ్లూటూత్ అయితే వస్తుంది. వైఫై 6E అయితే వస్తుందండి. అండ్ మీకు Xiaomiలో చూసుకుంటే మీకు వైఫై అండ్ బ్లూటూత్ కోసం మాట్లాడుకుంటే బ్లూటూత్ 5.4 అయితే వస్తుందండి. మీకు వైఫై 6E అయితే వస్తుందండి. iQ Neo 9 Proలో మీకు బ్లూటూత్ అండ్ వైఫై వచ్చేసరికి మనం చూసుకుంటే బ్లూటూత్ 5.3తో వస్తుంది. మీకు వైఫై 7 అయితే వస్తుందండి. సో కంప్లీట్గా ఈ యొక్క ఫీచర్స్ అయితే ఇవేండి. సో నాకు నచ్చిన ఈ 3 మొబైల్స్లో నేనైతే బెస్ట్ అయితే ఏదైతే చెప్తాను అనుకుంటే మనకి ఎండ్ ఆఫ్ ద వీడియోకి వచ్చేసరికి చూసుకుంటే మాత్రం నాకు నచ్చిన మొబైల్ ఈ ఫీచర్స్లో చూసుకుంటే మాత్రం iQ Neo 9 Pro అండి. మీరు గేమింగ్ ఆడుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, కావాలని మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 అయితే వస్తుంది. మీకు ఇది ఈ ఫోన్లో చూసుకుంటే ఇవేండి. మీకు బ్యాటరీ పరంగా చూసుకుంటే బ్యాటరీ కూడా మీకు 5160 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు ఇది 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే వస్తుంది. మీకు 11 మినిట్స్లో 50% ఛార్జింగ్ కూడా వస్తుంది. మీకు రీఫ్రెష్ రేట్ కూడా 144 రీఫ్రెష్ రేట్ వస్తుంది. ఈ 3 మొబైల్స్ కూడా బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు 30 నుంచి 35 ఆ ప్రైజింగ్మెంట్లో చూసుకుంటే Xiaomi CV మాత్రం కొంచెం కాస్ట్ ఉంటుందండి. మీకు ఒకవేళ కార్డ్స్ ఇవన్నీ వాడుకుంటే మీకు ఇంకా దాన్ని కూడా తగ్గచ్చు ఇంకా. ఓకే, మీరు తీసుకున్న ర్యామ్ అండ్ స్టోరేజ్ దాన్ని బట్టి కూడా మీ మొబైల్ యొక్క ప్రైస్ కూడా
డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు ఈ 3 మొబైల్స్ ఒక లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో ఇదండి ఫీచర్స్ వచ్చేసరికి. ఈ 3 మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకు నచ్చిన మొబైల్ అయితే నేనైతే ఏ మొబైల్ పిక్ చేసుకుంటానంటే ఐక్యూ నియో 9 Pro అయితే నేనైతే పిక్ చేసుకుంటాను. ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మీకు ఇది గేమింగ్కి మీకు 144Hz రిఫ్రెష్ రేట్ గేమింగ్ కూడా గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మీకు కెమెరా కూడా మీరు చాలామందికి తెలీదు, ఐక్యూలోని గేమింగ్ ఒకటే కెమెరా కొంచెం రాదు అనుకుంటారని. ఇందులో ఈ మొబైల్లో కూడా మీకు కెమెరా చాలా బాగుంటుందండి. మీకు ఫొటోస్ ఒకసారి కావాలంటే చెక్ చేయండి, మీకు కెమెరా పరంగా బాగుంటుంది. అండ్ బ్యాటరీ కూడా మీకు 5160 mAh బ్యాటరీ కూడా వస్తుంది. మీకు ప్రొసెసర్ వచ్చేసరికి మీకు ఇది స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 అయితే వస్తుంది. మీకు ఆల్మోస్ట్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మీకు 144Hz రిఫ్రెష్ రేట్. నాకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో 35 లోపు 30 నుంచి 35 ఆ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే నాకైతే ఇది ఒక బెస్ట్ మొబైల్ అని నేనైతే తీసుకుంటానండి. మీకేం ఈ రియల్మీ GT60 మొబైల్ కూడా మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఒకళ్ళ కార్డ్స్ ఇవన్నీ వాడితే మాత్రం ఆ మొబైల్ కూడా మీకు చాలా బెస్ట్. షామీ సివి వచ్చేసరికి మీకు కొంచెం కాస్ట్ ఉంటుంది, కానీ దీనికి డ్యూయల్ కెమెరా అయితే ఫ్రంట్ డ్యూయల్ కెమెరా అయితే వస్తుందండి ఈ ఫోన్కి వచ్చేసరికి షామీ సివికి. బట్ మీకు ఇందులో ఏదైనా మైనస్ ఉందని అంటే మాత్రం ఒక్క బ్యాటరీ అయినండి. మీకు ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మీకు షామీలో చాలా బాగా వస్తాయండి. ఓకేనా. సో ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చేసరికి మనం చూసుకుంటే ఈ 3 మొబైల్స్ ఇవేండి. ఓకే, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా. వీడియో ఇస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి. తప్పకుండా మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై నౌ.